వేడితీనయ్యా నన్ను కావవే మయ్యా వేడితీనయ్యా. మైమరపించే ఈ గానంతో మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్లే ఈ అద్భుత బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప. ఇతని వయస్సు 70 ఏళ్లు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన వ్యక్తి. హొళియ దాసరి కులానికి చెందినవారు. వీళ్లు మాలలకు ఆశ్రితులు. అందుకే వీరిని ఆశ్రిత కుల వ్యవస్థలో భాగంగా చూస్తారు. ఈ కళాకారుడు వాయించే తంత్రి వాయిద్యం పేరు బుర్రవీణ. జానపద సాహిత్య కళారూపాలు సామాజిక విజ్ఞానానికి ఆధార గ్రంథాలు వంటివి. గణమూగమది నియోచన చేయుటదేమో వినగా తెలుపు ధర్మజా. తెలంగాణలోనే కాదు, యావత్తు భారతంలో, ఆ మాటకొస్తే యావత్తు ప్రపంచంలో ఇలా బుర్రవీణపై ప్రత్యేకమైన చిటికెపుల్లా గజ్జల కర్రలతో తంత్రి వాయిద్యంగానూ తబలా స్వరూపంగానూ వాయించే ఏకైక కళాకారుడు దాసరి కొండప్ప. ఈ అజరామర కళా నైపుణ్యమే దాసరి కొండప్పను ప్రత్యేకమైన కళాకారుడుగా నిలబెట్టింది. ఎన్నో పురస్కారాలను అందజేసింది. ఆ పరంపరలోనే దేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు 2024లో వరించింది. ఈరోజు మనం పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్ప గారితో ఉన్నాము. కొండప్ప గారు, మీకు 2024లో పద్మశ్రీ అవార్డు రావడం వల్ల మీకు దామరగిద్ద మండలానికి గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చినారు. దీనిపైన మీ స్పందన ఏంటి? నా పేరు బుర్రవీణ కొండప్ప అంటారు, పద్మశ్రీ కొండప్ప అంటారు. ఇక్కడ హైదరాబాద్ అక్కడ పోతాను, హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ దామరగిద్దకు వస్తాను. కులగ్రాములు ఎక్కడుంటే అక్కడ ఫోన్లు చేస్తారు, తెలుసుకుపోతారు. దేవుని దయ వల్ల మాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, సంతోషం ఉన్నది. మీరు ఈ బుర్రవీణ కళారంగం వైపే మళ్ళడానికి గల కారణం ఏంది? ఇప్పుడు పిల్లలకి కాయకం అంటే రాదు, అసలు పాట వాడికి రాదు, తాళం కొట్టినకి రాదు. ఈ కుల కాయకం అంటే ఏం చేద్దామప్పా నేర్చుకోర్రా అంటే, అప్పా కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, దేవుడిచ్చినట్ల మనం బతికి ఒకరింటి ముందు స్టేజ్ ఆపకపోతే ఏమైందిరప్ప అంటారు. పెట్టిన తల్లి ఒక మాట అన్నది, పెట్టని తల్లి ఒక మాట అంటుంది. ఎందుకు అనిపించుకున్నాలే, ఏదో దంద వేసుకొని బతుకుతాం, మీ కాడికి మీరు బతికినరు, మీరు సంతోషంగా ఉండండి అప్ప అంటారు. కొండప్ప గారు, మీ కుటుంబ నేపథ్యం ఎట్లా ఉండే? మీ తండ్రి గారికి మీరు ఎన్నో సంతానం, మీ కుటుంబ వివరాలు తెలపండి. మా తల్లిదండ్రులకి ముగ్గురు ఆడపిల్లలు, 2 మగవాళ్ళు ఉంటుంది. ఒక కండువైన అయిపోయాను, 2 ఆడపిల్లలు అక్కోళ్ళు ఉంటుంది. 2 అక్కోళ్ళు తీరిపోయి ఇక మా ఆయన కండుపోయినాడు, అయిపోయి తీరిపోయి నేను ఒక్కని మిగిలిండా. ఏమో దేవుడు ఇంకా 4 నెలల కాలక్షేపం చేసేది ఉన్నదేమో చేస్తుండా. నాకు కూడా ఇప్పుడు 70-72 సంవత్సరాలు నడుస్తున్నాయి. అసలు ఈ బుర్రవీణ అనేది ఎలా తయారు చేస్తారు? దీని తయారు విధానం ఒకసారి మాకు చెప్పండి. ఈ బుర్రవీణ అంటే కాయ చెట్టుకు పడుతుంది సార్. ఇది కాయ చెట్టుకు పడుతుంది, 8 నెలలకు పంట అవుతుంది. ఇది 8 నెలలకు తెంపితే 2 నెలలు 3 నెలలు కావాలి ఆరానికే. గింజలు లోపల గలగలంటాయి. ఇక్కడ బుర్ర పెడతాము, వెనుక బుర్ర పెట్టి గింజలు దులుపుతాము. గింజలు దులిపి ఎదురు బొంగు తెచ్చి ఎదురు బొంగుకి ఎక్కిస్తాము. ఇంకో తారులు తెచ్చి ఇంకో తారులు ఎక్కిస్తాము. ఎక్కించి దీన్ని గజ్జల కర్ర చేసి దీని మీద వాయించుతాము, పాట పాడతాము. నాదం ఒక్కటి కావాలి, 2 ఇట్లా 2 3 ఒకటి కావాలి. రకతాక పడతామని ఎక్కిస్తాం, సరి చేసుకుంటాము. కొండప్ప గారు, మీకు పద్మశ్రీ అవార్డు రాకముందు మీ జీవితం ఎలా ఉండే? పద్మశ్రీ అవార్డు ప్రకటించిన తర్వాత మీ జీవితం ఎలా ఉండేది? ఎప్పటికీ అలాగనే ఉండదు సార్. పద్మశ్రీ అవార్డు రాకతోతో కూడా ఎట్లా అంటే అప్పుడు బిగిత కాలము. ఇప్పుడేమో పైసకు పుట్టి ధాన్యం అమ్మాలంటే పైసకు పుట్టి ధాన్యం అమ్మినట్లు ఉన్నది. మంచిగా ఉన్నది కాలం ఇప్పుడు కాలం కూడా.
అప్పుడు ఇన్ని కూరలు ఇన్ని సామాన్లు ఇన్ని వడ్లు ఏమో నానా పంటలు వస్తుండే అవి దొరుకుతుండే అప్పుడు. ఇప్పుడు అన్నీ ఒకటే బతేమో బియ్యం పెడతారు సార్ ఇంటి ముందర వచ్చి పోయేటోళ్ళు లేరు ఇది కాలం బట్టి ఇంటి ముందరికి జోలే ధర్మమే పనిచేసేది. మేము మా కాడికి మేము మాడక తింటే మేము కూడా 10-15 సంవత్సరాల పోకుండా అయినా. పద్మశ్రీ డాక్టర్ కొండప్ప గారు ఆయన మీద పరిశోధన చేసినటువంటి దాసరి రంగా గారు, మీరు ఏ అంశం మీద ఆయన మీద పరిశోధన చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా మీద పరిశోధన చేశాను. సంస్థానాల కిల్లా పాలమూరు జిల్లా. ఇక్కడ అనేక సంస్థానాలు పుట్టాయి, ఇక్కడ వీరులు పుట్టారు. తర్వాత రాజుల కాలం నుంచి కూడా అద్భుతమైనటువంటి సంస్కృతి పాటలు అన్నీ వర్ధిల్లినాయి. కాబట్టి నారాయణపేట దగ్గరలో ఉన్నటువంటి దామరగిద్ద ఈ ప్రస్తుత కళాకారుడు, ఈయన పేరు కొండప్ప. తంత్రి వాయిద్య కళాకారులు, తర్వాత మట్టి వాద్య కళాకారులు, తర్వాత చెక్క వాద్య కళాకారులని ఈ తంత్రి వాయిద్యాల గురించి లోహ వాయిద్య కళాకారులు వస్తు సంస్కృతి అనేది ఉంటుంది. కాకపోతే ఈ అద్భుతమైనటువంటి ఈ కిన్నెరను పోలి ఉంటుంది. కిన్నెర అయితే సొరకాయనే, దీని కూడా సొరకాయనే. ఏది ఏమైనా సరే ఈ కళాకారులు సింపుల్గా ఒక దగ్గరలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వస్తువులు తీసుకొని ఈ వాయిద్యాలు తయారు చేసుకుంటారు. అట్లా ఇది పోతు మొగ వెదురు బొంగ అంటారు దీన్ని. ఇది మొగ వెదురు బొంగ అంటారు దీన్ని. కిన్నెర కూడా మొగ ఎదురు బొంగునే వాడతారు. ఇది నల్లమల్ల గట్ల తీసుకొచ్చి తయారు చేస్తారు. ఇక తర్వాత వచ్చేసి ఇవి 2 పాట తీగలు. ఇది మందార తీగ అంటారు. మందార తీగ ఇది ఎక్కువ వాయిద్యం పలుకుతుంది. ఈ కిన్నెరలో కూడా నాకు కిన్నెర వాయిద్యాలపై ఎక్కువ ఇష్టం నాకు ఇది చేయాలని. ఎందుకంటే నా టాపిక్ కూడా కథా గేయాలు కాబట్టి నేను ఎక్కువగా అది నారాయణపేట, తర్వాత ఎక్కువగా కళాకారులు ఉండేది మహబూబ్ నగర్, పిల్లలమర్రి, తర్వాత ఇప్పుడు రంగారెడ్డి జిల్లా, రకరకాల ప్రాంతంలో ఈ 12 మెట్ల కిన్నెర కళాకారులు ఉన్నారు. ఎక్కువగా ఆ కిన్నెర మీద వీరగాతులు ఎక్కువ వాడుకుంటారు. పాట ఉత్పత్తి 2 మాటలు చెప్తాను. శ్రమైక జీవన సౌందర్యం నుంచి ఉద్భవించిందే పాట. మనసు పొంగినప్పుడు, గుండె చెదిరినప్పుడు పదాలు పెదాలపై దొర్లుతాయి, పాటలై పరిమళిస్తాయి. ఏటిగట్లు, ఎలమందలు, ఆమని పిలుపులు, కోకిలల పాటలు, కోమలిల పాటలతో మమేకమైందే శ్రమజీవన సౌందర్యం. పాట పనితో పాటు పుట్టింది. పాట ఉత్పత్తి కులాల నుంచి ఉద్భవించింది పాట. కాబట్టి ఆ ఉత్పత్తి కులాలు పంటలు పండించినప్పుడు ఆ పంటను ఇప్పుడు జాంబవ పురాణం చెప్పే డక్కలి వాళ్ళు మాదిగలను అడుక్కున్నప్పుడు వాళ్ళు త్యాగమని అడుక్కుంటారు. అట్లా ఈ కళాకారులు కూడా ప్రతి ఒక్క కళాకారులకు ఉపకులాలు 59 ఉపకులాలు దాదాపుగా. కాబట్టి దాంట్లో రకరకాలైనటువంటి కళాకారులు ఉన్నారు. అట్లా ఒక్కొక్క కులానికి ఒక ఆశ్రిత కులాలు ఉన్నాయి. ఆ కులాలకు తగ్గట్టుగా వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. ఈ దాదాపుగా అయితే ఇప్పుడు ఉపకులాలు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎక్కడ పంటలు పండితే అక్కడ ఈ తంత్రి వాయిద్యాన్ని మోగిస్తూ వాళ్ళను భిక్షను నడుకొని బతుకుతారు. కానీ మనం పాట ఈరోజు దామరగిద్దల ఈ పాట పరిమళించి పద్మశ్రీ వరకు వెళ్ళిందంటే కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా ఇటువంటి కళాకారులను గుర్తించింది. అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం తక్కువ చేయలేదు. ఈ కళాకారులు 25 లక్షల రూపాయలు ఇచ్చింది. తర్వాత పెన్షన్ కూడా 25,000 రూపాయలు పెన్షన్ కూడా మంజూరు చేసింది. అందుకోసానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. కళలు ఎక్కడ ఉంటే కళాకారులు అక్కడ ఉంటారు. కాబట్టి రాజ్యం కూడా వరిదిల్లుతుంది. కాబట్టి కొల్లాపూర్ రాజుల కాలంలో కూడా ఈ కళాకారులను పోషించినట్టుగా మనకు చరిత్ర ఉంది. సైర కొల్లాపురి రాజా నగరంబు చూడండి దొరలుండే తలము, సైర కొల్లాపురి రాజా మొగలోతు గట్లల్లా మోటుగాసిన రాజా యాట వేసినడే, సైర కొల్లాపురి రాజా నగరంబు చూడండి దొరలుండే తలము. అట్లా ఆ 12 మెట్ల కిన్నెర నేపథ్యం ఆ రాజుల కాలంలో జరిగింది. కాబట్టి నా పరిశోధనలు చేశాను. కాబట్టి ఏవైతే మంచి కథలు ఎవరైతే చేస్తారో ఆ మంచుల గురించి ఈ కిన్నెర కళాకారులు పాడుకుంటారు. పరమాత్మ గురించి ఎక్కువ చెప్తారు. ఇల్లు అంటావు, ఇల్లు నాదంటావు, నీ ఇల్లు ఏడుందే చిలుక, ఊరికి పరమాట కామాపురములోన కట్యాల ఇల్లున్నదే చిలుక. ఇటువంటి జీవాత్మ పరమాత్మ గురించి అయ్యా ఈరోజు నా ఇల్లు అంటున్నావు, నువ్వు చచ్చిపోయిన నీ ఇల్లు లేదు, అది ఎక్కడికే వెళ్ళిపోతుంది, ఎవరితరం అయితే నీవేది గీతలు అన్నట్టుగా ఏది నీది సొంతం కాదనే నేపథ్యాన్ని, కొంచెం వైరాగ్యాన్ని, తర్వాత పరమాత్మ గురించి ఈ గొప్ప కళాకారులు చెప్తారు. కాబట్టి నేను వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తున్నాను ఎప్పటికీ. ఎందుకంటే వీళ్ళు ఉండబట్టే కొన్ని పద్ధతులు, కొన్ని ఈ బంధుత్వాలు బలంగా ఉన్నాయి.
ఇప్పుడు కుటుంబాలు కూడా విడిపోతున్నాయి. కానీ ఇటువంటి పాటలు విన్నా కనీసం అరే ఈ ఆస్తులు అంతస్తులు బంగారు వజ్ర వైడూర్యాలు కాదు, ప్రేమ బంధాలు గొప్పవని చెప్పే ఇలా తత్వాలు అంత గొప్ప ఉంటుంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఎక్కువగా ఏపూరు హనుమద్దాసు, తర్వాత మాదిరి ఇద్దాసు, తర్వాత రకరకాలైనటువంటి తత్వాలు పుట్టినటువంటి ఈ ప్రాంతంలో ఈ కొండప్ప గారిని నేను దాదాపుగా 2006లో నా పరిశోధన గురించి వచ్చాను. ఇక్కడ తిరిగినప్పుడు నేను అప్పుడు దాదాపుగా 1100 పాటలు సేకరించాను. ఎంఫిల్ పాలమూరు జిల్లా కర్షక గీతాలను చేశాను. నేను ఒక్కనే కాదు, అందరూ చేతిస్తేనే ఒక కళాకారునికి పద్మశ్రీ వచ్చింది అన్నట్టుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తర్వాత దీని ఎన్నికల మాత్రం జయదేవ్ తిరుమలరావు గారు సేవ చేశాడు. నేను కళా ప్రచారం చేయడంలో నేను సాయం చేయడంలో, ఆర్థికంగా నా దగ్గర ఉన్న కాడికి వాళ్ళకు సాయం చేయడం ఎప్పుడైనా సరే నేను కళా సేవకుని అంతే. ఈ కళ వచ్చే తరాలకు అందించాలని నేపథ్యం. మన కొండప్ప గారి ఈ బుర్రవీణ మీద మీరు పరిశోధన చేస్తున్నారు కాబట్టి దీని యొక్క స్పెషాలిటీ ఏంది, మీరు పద్మశ్రీ అవడానికి గల కారణాలు చెప్పండి. ధన్యవాదాలు. టీషర్ట్కు ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో కర్రసాం కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి నేను యాంకర్కి వెళ్ళాను. టీషర్ట్ వాడు ఆ కార్యక్రమాన్ని రికార్డ్ చేశారు. ఆ గుర్తు నాకుంది. టీషర్ట్కు ఇటువంటి అద్భుతమైనటువంటి కళలను రికార్డ్ చేస్తున్నందుకు టీంకు మొత్తం హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఖచ్చితంగా టీషర్ట్ వల్ల ఇంకా కళలు బయటికి రావాలని కోరుకుంటున్నాను. అదే నేపథ్యంలో ఈరోజు మన దామరగిద్ద గ్రామానికి ఈ కొండప్ప గారి గురించి వచ్చారు. ధన్యవాదాలు, నమస్కారాలు. అయితే కొండప్ప గారు కళలో వైవిధ్యం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా తత్వాలు ఎక్కువ వాడతాడు. భవిష్యత్ కాలాన్ని గురించి, తల్లిదండ్రుల యొక్క ప్రేమ గురించి, ఒక ఆస్తి ఒకటే కాదు ఆత్మీయత ఉండాలనే నేపథ్యం ఈ తత్వాల్లో మొత్తం అదే అంటది. ఇందాక నేను చెప్పాను. కాబట్టి కొండప్ప గారు చరిత్ర నేపథ్యం చూస్తే ఇది 15వ శతాబ్దంలో ఆ ప్రబంధ యుగం కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలయుగంలో కూడా ఇలా చరిత్ర ఉన్నట్టుగా మనకు కొన్ని ఆధారాల ద్వారా తెలిసింది. కన్నడ గ్రంథాల సూచికల ద్వారా వేరే మిత్రుడి ద్వారా నాకు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ మాటలు కూడా వీళ్ళ పూర్వ చరిత్రలో చెప్పిన మాటలు ఏంటంటే వీళ్ళు ఆటదాసర్లు పాటదాసర్లు 2 రకాలు ఉంటారు. వీళ్ళు మాత్రం పాటదాసర్లు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజులను మెప్పించడానికి వీళ్ళ యొక్క ఆట ద్వారా పాట ద్వారా ముఖానికి రంగులేసుకుని అద్భుతమైన పద్యాల ద్వారా వాళ్ళని రంజింపజేసి అంతో ఇంతో వాళ్ళు ఇచ్చే బహుమానాలు పుచ్చుకొని వాటితో బతికే వంశం అని నాకు వీళ్ళ ద్వారా తెలిసింది. కొన్ని కన్నడ గ్రంథాల ద్వారా మా మిత్రుల ద్వారా తెలిసింది. కాబట్టి ఈ కొండప్ప గారి జీవితం గురించి పుస్తకం రాయడానికి కారణం అదే. రాస్తున్నాను, సంపూర్ణంగా రాస్తాను. ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తుల గురించి రాస్తాను పుస్తకాలు, ఎక్కువ రాయను నేను. జానపద పద్మశ్రీలు అని అట్లా పెట్టి ఆ పుస్తకం రిలీజ్ చేద్దాం అనుకున్నాను. తంత్రి వాయిద్యాల మీద పరిశోధన చేస్తున్నారు. ఏ అంశం మీద మీరు పరిశోధన చేస్తున్నారు? తంత్రి వాయిద్యాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తంత్రి వాయిద్యాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పోలిన తంత్రి వాయిద్యం కరీంనగర్ జిల్లా ప్రాంతంలో కూడా దురిశెట్టి రామయ్య గారు ఉన్నారు. 8 కేజీల వాయిద్యం, అది చెక్కతో తయారైంది. ఇక్కడేమో బుర్రతో తయారైంది, అక్కడ చెక్కతో తయారైంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తంత్రి వాయిద్యాల గురించి ప్రత్యేకంగా పరిశోధనాత్మకంగా ఒక పుస్తకం రాస్తున్నాను. నా ప్రయత్నం అంతే. అందులో భాగంగానే ఈ బుర్రవీణ అనేది ఈ ఫస్ట్ పేరు, దీని పేరు తంత్రి వాయిద్యమే అంటారు. తంత్రి వాయిద్యం అంతే. తర్వాత బుర్రవీణ అనేది తర్వాత వచ్చింది. కానీ ఇలా తాతల కాలం నుంచి ఏమన్నా చెప్పయ్యా, బుర్ర తంత్రి వాయిద్యం అని అంటుండ్రి. దీనిలో ఏక్తార ఉంటుంది, తర్వాత కిన్నెర ఉంటుంది, తర్వాత ఈ సోది చెప్పేటప్పుడు ఉపయోగించే ఏక్తార, తర్వాత తత్వాలు వాడే ఏక్తార ఎక్కువగా, తర్వాత సోదికి మాత్రం దేవుళ్ళని దలిచే ఏక్తారని వాళ్ళతోనే వాడేది. చిన్నగా ఇంత ఉంటుంది, ఇంతనే ఉంటుంది. ఆ మీరాబాయి చేతులు ఉండేది ఇంతనే ఉంటుంది. తర్వాత కిన్నెరనే మాత్రం 3 మెట్లు, 7 మెట్లు, 9 మెట్లు, 12 మెట్లు అని ఉంటాయి. కానీ ఇది మాత్రం స్పెషలైజేషన్. ఎస్పెషల్లీ ఈ గజ్జల పుల్లతోన ఈ కాశ పుల్లతోన కొట్టుకుంటూ ఈ వాయిద్యం అనేది కింద పెట్టి ఒక టేబుల్ మీద పెట్టి కొడతారు అన్నట్టు. అట్లా దీని వాయిద్యం నిలబడడానికి సౌకర్యం లేదు ఇక్కడ. నిలబడితే మామూలుగా ఏకతార లేకనే వాయిల్సి వస్తుంది. కానీ దీని పూర్తి స్థాయి ఈ సంగీతాన్ని వినాలన్నా, ఈ వాయిద్య సంగీతం ఈయన పాటను ఆస్వాదించాలంటే మంచిగా కింద కూర్చొని సుఖాసనంలో కూర్చొని ఇట్లా కొట్టుకుంటూ పాడతారు. ఎక్కువ తత్వాలు వాడతారు. కానీ కొండప్ప గారు బలగం సినిమాలో అద్భుతమైనటువంటి శివుడా శివుడా ఏమాయన పాట ద్వారా అద్భుతంగా ప్రపంచానికి తెలిసిపోయిండు. తర్వాత పద్మశ్రీ అవార్డు వచ్చింది, చాలా సంతోషం. కానీ వీళ్ళ కుటుంబం మాత్రం నిరుపేద కుటుంబం. పాపం ఏ ఊరికి వెళ్ళినా బిందెలు అమ్ముకోవడం, తర్వాత తిన్నప్పుడు లేదంటే ఉపాసం ఉంటే ఉట్ల పండుగ లేదంటే లొట్ల పండుగ అన్నట్టుగా సామెత చెప్పినట్టుగా ఉంటే ఉపాసం, లేకుంటే
తాగితే పాయాసం అన్నట్టుగా ఊరూరు తిరిగి ఆ తెల్లగిన్నెలు అవి ఇవి బిందెలు అమ్ముకొని బతికిన కుటుంబం. కాకపోతే ఆ పద్మశ్రీ వచ్చినప్పుడు పద్మశ్రీలు ఏం రాలేదు ఎక్కువగా, కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు ఇవ్వడం జరిగింది. తర్వాత 25,000 పెన్షన్ కూడా మంజూరు చేసిండ్రు. ఆ పెన్షన్ కూడా వస్తుందని నేను ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళాకారులకు ఎవరు అన్నం పెడితే వాళ్ళు వీళ్ళకి రాజులు కాబట్టి వాళ్ళు పొగుడుతారు, అన్నీ చేస్తారు, కానీ వీళ్ళ పెన్షన్ కూడా కేటాయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. తర్వాత వచ్చేసి వీళ్ళ కుమారుడు ఉంటారు రాముడు, పాపం ఏదైనా ప్రభుత్వం ఆయనకు ప్రైవేట్ హాస్టళ్లను లేకుంటే ఏదైనా చిన్న అటెండర్ పోస్ట్ ఇస్తున్న చేయాలని ఆయన సంపూర్ణంగా ఉన్నాడు. 10 వరకు ఇంటర్మీడియట్ వరకు 10 వరకు చదువుకున్నాడు ఆయన. కాకపోతే ఆ చిన్న ఉద్యోగం నాకు ఎట్లాగో వాయిద్యం రాదు, ఆ ఉద్యోగం చూసుకొని మా నాయన మంచిగా చూసుకుంటా అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పద్మశ్రీ కళాకారులకు ఇచ్చేటువంటి అన్ని వసతులు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. టీ షర్ట్కు మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటాను మీ బృందానికి. మీరు కన్నడలో కూడా కొన్ని పాటలు పాడతారని మాకు తెలిసింది. మీరు కన్నడ మీద ఒక పాటలు పాడతారు. ಮಗನ ನಾನು ಮಡದೇನಲ್ಲ ಮದವಿ ಗಂಡ ಮದುವೆ ಇಲ್ಲ ಜಗಾವು ಎಂತಾದೆ ತಾಯಿ ಜಗಾವು ಎಂತಾದೆ ತಾಯಿ ಜಾಣ್ಯ ಸುಳ್ಳು ಹೇಳುವರಿಲ್ಲ ಮಗನ ನಾನು ಮಡದೇನಲ್ಲ ಜಾತಿದೊಳಗ ಜನ್ಮವಿಲ್ಲ ತುಪ್ಪವನ್ನು ಸುರಿಯುವರಿಲ್ಲ ಜಾತಿದೊಳಗ ಜನ್ಮವಿಲ್ಲ ತುಪ್ಪವನ್ನು ಸುರಿಯುವರಿಲ್ಲ ಅಪ್ಪನೆಂದು ಹುಟ್ಟಿದಲ್ಲ ಮುಪ್ಪಿನವರೇ ಕೇಳರೆ ಸೊಲ್ಲ ಮಗನ ನಾನು ಒಳದೇನಲ್ಲ ಮದವಿ ಗಂಡ ಮನೆಯೊಳಗಿಲ್ಲ ಜಗಾಬು ಎಂತಾದೆ ತಾಯಿ ಜಾಣ್ಯ ಸುಳ್ಳು ಹೇಳುವರಿಲ್ಲ ಮಗನ ನಾನು ಒಳದೇನಲ್ಲ ಕೇರಿ ತಿರುಗಲಿಲ್ಲ ಜಾರತನವು ಮಾಡಲಿಲ್ಲ ಊರು ಕೇರಿ ತಿರುಗಲಿಲ್ಲ ಜಾರತನವು ಮಾಡಲಿಲ್ಲ ಪೋರವನ್ನು ಹುಟ್ಟಿತಲ್ಲ ನಾರಿವರೇ ಕೇಳರೆ ಸೊಲ್ಲ ಮಗನ ನಾನು ಒಳದೇನಲ್ಲ ಮದವಿ ಗಂಡ ಮನೆಯೊಳಗಿಲ್ಲ ಜಗಾವು ಎಂತಾದೆ ತಾಯಿ ಜಾಣ್ಯ ಸುಳ್ಳು ಹೇಳುವರಿಲ್ಲ ಮಗನ ನಾನು ಒಳದೇನಲ್ಲ ಉಂಡು ಹುಟ್ಟು ತಿರುಗಲಿಲ್ಲ ಮುಂದೆನೆ ಬಸರಾಗಲಿಲ್ಲ ಉಂಡು ಹುಟ್ಟು ತಿರುಗಲಿಲ್ಲ ಮುಂದೆನೆ ಬಸರಾಗಲಿಲ್ಲ ಮಂಡಲಿ ಗಮಾಂತೇಶನ ಹೆಸರಿಟ್ಟು ಕರೆಯಲಿಲ್ಲ ಮಗನ ನಾನು ಒಳದೇನಲ್ಲ ಮದವಿ ಗಂಡ ಮನೆಯೊಳಗಿಲ್ಲ ಜಗಾಬು ಎಂತಾದೆ ತಾಯಿ ಜಾಣ್ಯ ಸುಳ್ಳು ಹೇಳುವರಿಲ್ಲ ಮಗನ ನಾನು ಒಳದೇನಲ್ಲ చివరగా మీరు బలగం సినిమాలో ఒక పాట పాడింది కాబట్టి అయ్యో శివుడాయే మాయే ఎనకడి దానికి సరిపాయే అయ్యో శివుడాయే మాయే ఎనకడి దానికి సరిపాయే యాస కన్నులది బర్రెండే బర్రెకు తగదున పోతుండే
యాస కన్నులది బర్రుండే బర్రెకు తగదున్న పోతుండే బర్రె పలిసిపోయే దూడ దుంకిపోయ నాగలిరిగిపోయ నవ్వుల పాల అయ్యో శివుడా ఏమాయే ఎనుగడి దానికి సరిపాయే అయ్యో శివుడా ఏమాయే ఎనుగడి దానికి సరిపాయే తీరు చీర కట్టుకొని తీర్థానికి నే వెళ్ళిపోతాను తీరు చీర కట్టుకొని తీర్థానికి నేను వెళ్ళిపోతాను ఊరికొక్క చీర ఊడి పానాడే బజర్లో నవ్వుల పాల అయ్యో శివుడా ఏమాయే ఎనుకటి దానికి సరిపాయే అయ్యో శివుడా ఏమాయే ఎనుకటి దానికి సరిపాయే. ఈనాటి టీసాట్ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి మన దాసరి కొండప్ప గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పరిశోధకులు డాక్టర్ దాసరి రంగ గారు, ఆయన మీద పరిశోధకులు, ప్రత్యేకమైన ఇంటర్వ్యూకు సహకరించిన గ్రామ పెద్దలకు అందరికీ కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. తెలంగాణకే సొంతమైన అస్తిత్వంతో విరాజిల్లే పేరణి నృత్యం, గుస్సాడి నృత్యం, ఒగ్గు కథ, యక్షగానం వంటి అద్భుత కళారూపాలకు ఏ మాత్రం తీసిపోని ఈ ప్రత్యేక వాయిద్యం బుర్రవీణ ఎన్నో వైవిధ్యభరిత మార్పులతో మరో అత్యద్భుత కళారూపాన్ని సృష్టించిన దాసరి కొండప్ప వంటి వారు సైతం తెలంగాణ చారిత్రక అస్తిత్వ ప్రతిరూపాలే. అందుకే నిరంతరం చేతనతో అలరాడే ఈ పుణ్యధాత్రి ఇలాంటి ఎంతో మంది కళాకారులను సృష్టిస్తూనే ఉంటుంది. యావత్ ప్రపంచాన్ని తనదైన ప్రజ్ఞతో అలరిస్తూనే ఉంటుంది.